గణపతి నమః. జై తలశ్రీ భగవాన్. నమస్తే అండి. మీరందరూ కూడా కుటుంబముతో పాడి పంటలతో భార్య పిల్లలతో ఆనందంగా బామ్మ తాతలతో కూడా చల్లగా 1000 ఏళ్ళు ఇలాగే మీరు ఆనందంగా ఉత్సాహం ఉల్లాసంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నేను ఏ విధంగా అయితే పూజ చేస్తున్నానో అదేవిధంగా అంత ఇదిగా చేయకపోయినా కొంచెంలో పూజ చేసుకొని మీ కుటుంబాలు చల్లగా ఉండాలని నా కర్తవ్యం నేను చేస్తున్నాను. మీరు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఏ పూజ అయినా చేసుకోండి. మీ ఇష్టం. ఒక భగవంతుని స్మరణ చేసుకోండి. అప్పుడే మన కుటుంబాలు ఆనందంగా ఆరోగ్యాలతో 4 రూపాయలతో 5 ఏళ్ళు కూడా అన్నపూర్ణని కలిపి నోట్లో పెడతాయి అన్నమాట. అర్థమైందా? చాలామంది నా కాడికి వచ్చేవాళ్ళండి. కొంచెం వడ్డెక్కారు అనుకోండి, వడ్డంటే కింద పడిపోయిన పైకి లేచి కథ తిరుగుతున్నారు అనుకోండి, వదిలేస్తూ ఉంటారు. అలా వదలకూడదు. నేను చూసారా, నా వయసు 13 సంవత్సరాలు. అప్పుడు ఆమె పేరు కూడా నాగేంద్రమ్మ. చూసారా వింత? వడ్లపూడి. విరజాజి పూలు కోస్తున్నారు. అప్పుడు నేను 6వ క్లాసు 5వ క్లాసు చదువుతున్నాను. నన్ను పెంచుకున్న తల్లి ఇల్లు అలుక్కుంటుంది. ఇవాళ బడికి ఆగిపోయి ఇల్లు అంది. మనసు వెళుతున్నాను. నడిచి వెళ్ళాలండి. ఎక్కడ? ఆత్మకూరు నుంచి వడ్లపూడి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. వెళ్ళిపోతున్నాను. అన్నీ మాగాళ్ళు అనమాట. ఇవి తెల్ల తాసు పాము ఇంత ఎలడిపోయిన పడిగిప్పి ఇలా ఉందండి. సూర్య నమస్కారం చేస్తూ ఉంది. సరే, నాకు తెలియదు కదా, నేను వెళ్ళి సర్లే అని చెప్పేసి అట్లా 2 చేతులు రాలా నాకు ఆ వయసులో. పరిగెత్తానండి. నా ఎమ్మటి సోగం దాకా వచ్చేసాడు. నేను అక్కడికి చెరుకు తోటలో నుంచి ఇటు చెరుకు తోట మధ్యలో దారి ఉందన్నమాట. ఆ దారి వెళ్ళకుండా అసలు ఎట్టపోయినా నాకే తెలియదు. వెళ్ళిపోయి ఇంకా ఆమె పేరు నాగేంద్రమ్మ, క్రిస్టియన్స్, వడ్లపూడి. అయితే ఏందయ్యా దానయ్య అంది. అప్పటికే నాకు చెమట పట్టిపోయింది. ఇలా సంగతి అక్కాయ అంటాను. సరే, అయ్యో ఆగని చెప్పేసి కొద్దిసేపు కూర్చొని పూలు కోసాక సరే ఆకలేస్తుంది. అంతలోకి నన్ను పంపించిన మందు కదా, నన్ను పెంచుకున్నామే వాళ్ళ చిన్న కొడుకుని తీసుకుని వచ్చింది. ఆమెను అరిసిందనమాట. ఏమోమాట పంపించావేంటి, ఏమనుకున్నావు, పాము ఎమ్మటపడిందంట అని. పాని పోతే పోయి వెళ్ళాందండి. చూసారా? ఒకడు గుర్తుంచుకోండి, భగవంతుడని కూడా ఒకడున్నాడు. భూదేవి తల్లి అనేది ఉంది. గాలి, వాయువు, విష్ణు, మహి వీళ్ళందరూ ఉన్నారు. భగవంతులు ఉన్నారు. ఏంటిరా బాబు నీకు కర్మ అనుకున్నాను. నాకు ఆకలేస్తుందనేపటికల్లా ఇంత ఉంటుందండి గిన్నె, స్టీల్ గిన్నె. సౌదరీస్ అంటే కమ్మోరు అంటే వాళ్ళ చేలో ఏమో పని చేపిస్తుంది. నాగేంద్రం అనే ఆమె పూలు కోపిస్తుంది మేస్త్రిగా. ఆమె వెళ్ళిపోయి దబా వెళ్ళిపోయి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. కరేపాకు సేలు, కాళీపూర సేలు, సపాటు సేలు దాటుకుంటా దబా వెళ్ళిపోయి తెల్ల బియ్యం అండి, ఇంతంత బోరు ఉన్నాయి, చక్కగా అంత అన్నం తెచ్చింది. దాంట్లో వెండి మిరగాయలు, కొబ్బరి వేసి నూరింది ఆ తల్లి, మహాతల్లి. ఆయన పేరు చూసారా? సాంబులు, నల్ల సాంబులు అంటారు ఆయన్ని. చూసారా? ఇంతలా ఉంటాడు అజానభావుడు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణరాజు అంత ఎత్తుంటాడండి ఆయన. సరే, వాళ్ళ భార్యమణి కూడా చక్కగా మా తల్లి లక్ష్మీ తల్లిలాగా ఉంటుంది. ఆమె అంత అన్నం పెట్టి పంపించడం మేము ఆవురమంటే తినేసాము. కానీ అలా ఆమెకు ఇన్ని పూలు పెట్టేది అమ్ముకోమని. ఏది? నన్ను పెంచుకున్నాము. ఆమె అనేది, దానయ్య నువ్వు ఆమె పుట్టలేదేందని అడిగేది. నాకు తెలియదమ్మా, ఏదో పెంచుకుందామో నాకు తెలియదన్న. వెళ్ళినప్పుడల్లా
కేజీలు లెక్క కోస్తాం అనమాట. నాకు అన్ని పూలు వేసేది ఒళ్ళో ఆమె, ఆ తల్లి. చూసారా, ఆమె చనిపోయి కూడా ఎన్నో కాలం ఉంది. ఆమె ఒక ఇల్లు కట్టుకునే టైంలో నన్ను పెంచిన తల్లి దగ్గరికి వచ్చి ఒక 500 300 అడిగితే లేవందంట. తర్వాత తెలిసింది నాకు, ఆమె చనిపోయింది, కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. కానీ సకల సాక్షిగా ఆ రోజు నా వీడియో అందరూ చూస్తారు. నా సాయం వాళ్ళకి ఎంతో చేస్తాను. ఆమె కోడలు అందరూ కూడా దెబ్బైపోయి ఉన్నారంట పాపం, ఇక్కడ నందిగంలో ఉన్నారంట. నా కర్తవ్యం, నా అప్పు నేను తీర్చుకోవాలి అనుకున్నాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది. అలాగే మీరు కూడా, నీకు ఇద్దరు పుట్టారా, ఇద్దరిని 2 కళ్ళుగా చూసుకో. ఒక్క కన్ను గుడ్డిగా చూసుకున్నావు అనుకోండి, ఏమో ఈ కన్నును చూసుకోవడం, ఈ కన్నే రేపు నేను చంపొచ్చు. చూస్తున్నారు కూడా ప్రపంచం ఎలా దొరుకుతున్నాయి, ఆస్తుల కోసం, నగల కోసం, మర్డర్లు, చంపుకోవడాలు, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే భగవంతుని స్మరించుకోండి, ఏదో గుడికి వెళ్ళండి. మీ కర్తవ్యం మీరు ఈ 5 ఏళ్లతో ఎవరికన్నా భిక్షం వేస్తాడు చూసుకోండి. అంతేగాని నాకు 10 లక్షలు ఉన్నాయి, నేను కాళ్ళు తిరిగాను, గుర్రం మీద తిరిగాను, ఇవ్వడం తిరిగాను కాదు. ఇవ్వడం మీద తిరిగినా నువ్వు చేసుకున్న ఫలాలు ఫలించవు. ఏంది, నువ్వు తిండి లేకపోయినా ఒకరిని నెత్తి మీద చేయిబెట్టి ఆయన అనగదొక్కామో అది నీకు పాపమే. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎదటవాడు శుభ్రంగా ఉండాలని కోరుకోండి, ఆ శుభ్రం వాడు మనం ఉంటాం. చూసారా, అదే నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మా గురువాజ్ఞతో చెప్తున్నాను. జై నాగు. ఓం భగవతే నమః. నమః. ఓం భగవతే నమః. ఓం దంతిలక్ష్మికి, గజలక్ష్మికి, ధనలక్ష్మికి, సౌభాగ్యలక్ష్మికి, జై గణాలయ స్వామికి, పానకాల స్వామికి, నరసింహాయ. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం తల్లి మతాకి బ్రహ్మ విష్ణు మహేశ్వర వసత్పతిపత్రే నమః. ఓం నమో నాగేంద్రేణ మహాయ. ఓం లోకండేశ్వరాయ మహాయ. మాతాకి జై. ఓం భగీరథాయ నమః. ఓం నాదండి నాగుకి జై. నాదండి నాగుకి, నాదండి నాగమ్మకి జై. అమ్మల గన్నమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రేణ మహాయ. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నాదండి నాగుకి జై. నాగమ్మ తల్లి మహాయ. ఓం తండ్రి నాగుకి జై. అమ్మ తల్లికి జై. మమగన్నమ్మ తల్లికి జై మాత. ఓం భూమి ఉన్న మానవులందరూ కూడా, నోరు లేని జీవులందరూ కూడా పచ్చగా వెయ్యేళ్ళు ఆనందపడాలని కోరుకున్నాను. అమ్మ తల్లి మాతాకి జై. తల్లి జై మాత. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. గన్నమ్మ తల్లికి జై. కామాఖ్య తల్లి నమః. ఓం లక్ష్మమ్మ వారికి జై. మమగన్నమ్మ తల్లికి జై. లక్ష్మీ తల్లికి జై. లక్ష్మమ్మ వారికి జై మాత. ఓం భగవతే నమః. ఓం నాదండి నాగుకి జై. ఓం నాదండి నాగుకి జై. అమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం తల్లి కామాఖ్యకి జై. అమ్మ తల్లికి జై. గన్నమ్మ తల్లికి జై. గన్నమ్మ తల్లికి జై. అమ్మ తల్లికి జై. గన్నమ్మ తల్లికి జై. కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం భగవతే నమః. అమ్మ కామాఖ్య తల్లి నమః. గన్నమ్మ తల్లికి జై. కామాఖ్య తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. మా తల్లి కామాఖ్యకి జై. ఓం భగవతే నమః. జై నాగు. ఓం నమో నాగేంద్రే నమః. కామాఖ్య తల్లి
ఆదిశేషాయ ఓం నమో ఆదిశేషాయ ఓం భగవతే నమః ఓం తల్లి మాతాకి జై అమ్మలగన్నమ్మకి జై అమ్మగన్నమ్మ తల్లికి జై ఓం తల్లి మాతాకి జై లక్ష్మణవారికి జై నరసింహాకి జై కామాఖ్య తల్లి నమః ఓం కామాఖ్య తల్లి నమః జై మాత జై తల్లి